శివాయ గురవే నమ. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే ఒక మిత్రుడు మొన్న ఫోన్ చేసి అడిగారు, సార్ ఇది ప్రతి ఒక్కరూ ఈ మధ్య బ్రహ్మస్థానం గురించి చెప్తా ఉన్నారు. ఈ బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే ఆ ఇంటి యొక్క వాస్తు బాగుంటుందా, లేదా అది ఓపెన్ చేయకుండా కూడా ఆ ఇంటికి వాస్తు ఉంటుందా అని అడిగాడండి. ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్య ఈ బ్రహ్మస్థానం గురించి ఎక్కువగానే వింటా ఉన్నారు అందరూ. మంచిదేనండి. మనము దాని గురించి అసలు బ్రహ్మస్థానం అంటే ఏమిటి, దాని నుంచి వచ్చే ఫలితాలు, అది పంచభూతాలలో ఏ తత్వం అనేది మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాము. దాని నుంచి వచ్చే మంచి ఏమి చెడు ఏమనేది కూడా మనం ఈరోజు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి. ఈ విధంగా ఒక ఇల్లు అనేది ఉన్నప్పుడు ఇలా ఇంటికి కానీ స్థలానికి కానీ దేనికైనా కానీ ఒక బ్రహ్మస్థానం అనేది ఉంటుంది. నాభిస్థానం అంటాం మనము, దాన్ని బ్రహ్మస్థానం అంటాము. ఈ విధంగా ఒక ఇంటిని 9 భాగాలు, అంటే ఇటు 9 ఇటు 9 భాగాలు చేసినప్పుడు 81 పట్టికల రూపంలో వస్తుంది. దీన్ని ఏకాస్థితి పద్ధతి అంటాము. ఈ విధంగా ఈ సెంటర్లో వచ్చిన ఈ 9 గడులని మనము బ్రహ్మస్థానంగా అనుకుంటాము. అలాగే ఈ సెంటర్లో సూది మన మోసినంత మాత్రం వచ్చేది మాత్రమే మనకి నాభిస్థానం అండి. ఇది బ్రహ్మస్థానం అయితే ఈ మధ్యలో వచ్చే ఈ చిన్న చుక్కలా కనిపించేది మాత్రమే మనకి నాభిస్థానం అండి. కాబట్టి దీని గురించి ఇంకా లోతుగా మనము చెప్పుకోవాలనుకుంటే ఈ వీడియో సరిపోదు. కాబట్టి కొంచెం క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. ఈ విధంగా ఈ బ్రహ్మస్థానం అనేది ఆకాశతత్వం అండి. ఇది అంటే మనకు ఈ ఇల్లు పంచభూతాత్మకమైనప్పుడు, అంటే ఇక్కడ ఈశాన్యం జలతత్వమైనప్పుడు, ఇది వాయుతత్వమైనప్పుడు, ఇది భూతత్వమైనప్పుడు, ఈ విధంగా ఆగ్నేయం వచ్చేసి అగ్నితత్వమైనప్పుడు ఈ ఈ పంచభూతాలలో 5వ భూతమే ఈ ఆకాశతత్వం. అంటే దీన్నే మనం నాభిస్థానం, బ్రహ్మస్థానం అని అంటామండి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాలా అంటే చేస్తే మాత్రం మంచిదేనండి ఇది. ఎందుకంటే పూర్వము మన ఇల్లు చూసుకుంటే, అంటే అప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బ్రహ్మస్థానం అనేది ఓపెన్ చేసేవారంటే బ్రహ్మస్థానం అనేదే కాదు, ఇలా ఇక్కడ గాని ఈ విధంగా ఎక్కడో 1, 2, 3 చోట్ల కూడా వాళ్ళు ఆ ఇంటిలో పైన అంటే ఫ్లోరింగ్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళంటే దాన్ని గవాక్షాలని కూడా మనం అంటాము కొన్ని ప్రాంతాలలో. ఈ విధంగా ఓపెన్ చేశారు. ఎందుకు ఓపెన్ చేశారంటే అప్పుడు ప్రతి ఇల్లు కూడా ఓపెన్ ప్లేస్ లో ఉండేవి కాదండి. ఈ విధంగా జాయింట్ మిద్దెలు అన్ని మొత్తము ఒక ఇంటికి ఒక ఇల్లు ఆనుకొని ఈ విధంగా ఈ ఇంటికి మధ్యలో ఒకే గోడ ఉన్నప్పుడు వీళ్లకు వెంటిలేషన్ ప్రాబ్లం అయి ప్రతి ఒక్కరు ఈ విధంగా పైనుంచి గాలి వెలుతురు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు అప్పుడు గవాక్షాలను నిర్మించుకున్నారు. ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే వాళ్లకు ఎక్కడి నుంచి కూడా, అంటే ఇలా వెనకల నుంచి కానీ లేదా సైడ్ నుంచి కానీ ఓన్లీ ముందు నుంచి మాత్రమే వాళ్లకు ఈ విధంగా ఈ ద్వారం, సెంటర్ ద్వారం పెట్టినప్పుడు లేదా కిటికీలు ఇలా పెట్టినప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే వాళ్లకు ఎయిర్ ఫ్లోయింగ్ అనేది ఉంటుందండి. అంతే, గాలి వెలుతురు ఈ విధంగానే వచ్చి వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ సైడ్ ఎక్కడి నుంచి కూడా వాళ్లకు వచ్చే విధంగా లేదు. కాబట్టి అప్పుడు ప్రతి ఒక్కరూ పైన అవకాశం ఉంది కాబట్టి పైననే ఈ విధంగా గవాక్షాలను ఓపెన్ చేసుకొని పెట్టుకున్నారు. దానినే మనం ఇప్పుడు బ్రహ్మస్థానం అని కూడా సంబోధిస్తున్నామండి. అప్పుడు గవాక్షాలు అనేవాళ్ళు, ఇప్పుడు సెంటర్ లో పెట్టేదాన్ని మనం బ్రహ్మస్థానం అని అంటున్నామండి. ఒకవేళ ఇది పెట్టుకుంటే మంచిదా పెట్టుకోకుంటే మంచిదా అంటే పెట్టుకుంటే మంచిదే అని చెప్తానండి నేను. ఎందుకంటే ఈ బ్రహ్మస్థానం అనేది ఇక్కడ సెంటర్, అంటే ఇప్పుడు ఓన్లీ ఇండివిజువల్ హౌస్ పైన ఎటువంటి కట్టడాలు లేకుండా ఓన్లీ ఒక గ్రౌండ్ లో ఫ్లోర్ మాత్రమే ఇది సాధ్యం అవుతుందండి. అలా కాకుండా స్టెప్ బై స్టెప్ G+1 G+2 ఇలా కట్టుకున్నప్పుడు ఇది సాధ్యం కాదండి. ఇంకోటి కంపల్సరీ పెట్టాలనే రూల్ అయితే ఏం లేదండి. ఇది నేను చెప్పాను కదా, ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే ఆ విధంగా మన పెద్దలు పెట్టారు. అంతేగాని ఇది కంపల్సరీ రూల్ ఇక్కడ ఓపెన్ చేయాలనేది అయితే ఏం లేదండి. ఇప్పుడు ఎవరు కూడా ఇలా జాయింట్ గా మిద్దెలు కట్టుకోవట్లేదండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రతి వాళ్ళ ఇంటికి సంబంధించి ప్రతి ఒక్కరు కాంపౌండ్ సపరేట్ చేసుకొని సెట్ బ్యాక్స్ వదులుకొని కిటికీలు, వెంటిలేటర్స్ మొత్తం అన్ని
ఫ్రీగా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇది పెట్టకపోయినా నష్టం అయితే ఏమీ లేదండి. కాబట్టి ఈ విధంగా ఇప్పుడైతే ఈ బ్రహ్మస్థానం పైన పెట్టాలి అనే అవసరం అయితే లేదండి. ఒకవేళ పెట్టుకుంటామంటే సంతోషం, పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. దాని నుంచి మంచిదే, మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, దాని నుంచి ఇబ్బంది లేదు. ఎవరో వద్దన్నారు, ఎవరో పెట్టమన్నారు అయితే నేను చెప్పట్లేదండి. పెట్టుకున్నా మంచిదే, ఇబ్బంది ఏం లేదు మనకు. అంటే పైనుంచి ఏదో వస్తుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ సూర్యుడి నుంచి వస్తుందని పెట్టాలనేది అదైతే కాదండి. ఎందుకంటే పైన ఇలా సెంటర్ లో ఓపెన్ చేసినప్పుడు మనకు ఈ సైడ్ నుంచి వచ్చే వెలుతురే కాకుండా పైనుంచి కూడా గాలి వెలుతురు వస్తూ ఉంటుంది. మన విడిచిన కార్బన్ డైఆక్సైడ్ అలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుకోవడం మంచిదేనండి. అంతేగాని కంపల్సరీ పెట్టాలనే రూల్ అయితే ఏం లేదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఇది ఓపెన్ చేసి పెట్టిన చోట చాలా మంది అంటే దొంగతనాలు జరిగిన అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి అలా భయపడిన వాళ్ళు మాత్రం ఇలా పెట్టనవసరం లేదండి మీకు. ఎందుకంటే ఇలా కిటికీలు, వెంటిలేటర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. లేదు మాకేం ప్రాబ్లం లేదండి, సెక్యూరిటీ ప్రాబ్లం ఏం లేదు, మేము పెట్టుకుంటామంటే సంతోషంగా పెట్టుకోండి. దీని నుంచి ఎటువంటి నష్టం అయితే లేదు, లాభమే. కాబట్టి ఇలా బ్రహ్మస్థానం ఓపెన్ అయితే చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఒకటే కాదు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మీ అవకాశాన్ని బట్టి పెట్టుకోండి. ఒక్కటే సెంటర్ లో ఒకటే ఓపెన్ చేయాలనేది అయితే ఏం లేదండి. ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోండి, పెట్టుకున్నంత మంచిదే. మీకు సెక్యూరిటీ ప్రాబ్లం లేనంత వరకు మాత్రమే పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని ఖచ్చితంగా రూల్ అయితే మాత్రం కాదండి. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకుంటారని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.